బూచాళ్ళున్నారు. పిల్లలు జాగ్రత్త. సరోజ మళ్ళీ గ్యారేజ్ ఓపెన్ చేసింది. శిశు క్రయ విక్రయాల దందాలో ఆరితేరిన బెజవాడ బేకార్ బ్యాచ్ మళ్ళీ కాకీలకు చిక్కింది. ఇదర్ కా మాల్ ఉదర్ అన్నంత ఈజీగా పొరుగు రాష్ట్రాల్లో చిన్నారులను ఎత్తుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. లేటెస్ట్ గా సరోజ సహా 4 నిందితుల్ని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. బూచాళ్లున్నారు. పిల్లలు జాగ్రత్త. నార్త్ ఇండియాలో చిన్నారుల కిడ్నాప్. తెలుగు రాష్ట్రాల్లో శిశు విక్రయాలు. జస్ట్ బోర్న్ బేబీస్ ఫర్ సేల్. ఈ దందాలో ఫర్టిలిటీ సెంటర్ల లింకుల. మళ్లీ సరోజా గ్యాంగ్ హల్చల్. చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్కు విజయవాడ పోలీసులు చెక్ పెట్టారు. 10 మంది నిందితులను అరెస్టు చేసి 5 శిశువులను రెస్క్యూ చేశారు. అమ్మ ఒడిలో ఉండాల్సిన పసిబిడ్డలను అంగడి సరుకులుగా మార్చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఈ తెగులు మరీ ఎక్కువైపోతోంది. కుదిరితే డీల్, లేదంటే కిడ్నాప్ అన్నట్లుగా ఆస్పత్రుల దగ్గర అంతర్రాష్ట్ర ముఠాలు పసిపిల్లల్ని ఎత్తుకువెళ్లి విక్రయిస్తున్నారు. పిల్లల్లేని దంపతులను టార్గెట్ చేసుకుని శిశు విక్రయాలకు పాల్పడుతోన్న సరోజిని అండ్ గ్యాంగ్ మళ్లీ ఫ్రేమ్లోకొచ్చింది. కింగ్ పిన్ సరోజ సహా గరికముక్క విజయలక్ష్మి, వాడపల్లి బ్లెస్సీ, ముక్తిపేట నందిని, ఎస్కే బాబావలీకి చెక్ పెట్టాయి టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఓ చిన్నారిని విక్రయిస్తోండగా నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శిశువును ఐసీడీఎస్ సెంటర్ కు తరలించారు. ఇక సరోజ సహా నిందితులను భవానీపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిప్పకూడు తిన్నా సరే చిన్నారులను అమ్మి సొమ్ము చేసుకోవడంలో సరోజిని గ్యాంగుకు ఏమాత్రం బుద్ధి రాలేదు. గతేడాది తెలంగాణ పోలీసులు సరోజిని బ్యాచ్ ఆగడాలకు బ్రేక్ వేశారు. వీళ్ళంతా మంత్ ఓల్డే ఉన్నారు. 28 ఫిబ్రవరి 28 జనవరి నాడు వచ్చిన బేబీ వీళ్ళంతా కూడా అంటే జస్ట్ బోర్న్ 3-4 డేస్లో ఉన్న పిల్లల్ని దూర ప్రాంతం నుంచి ప్రయాణంలో తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. విజయవాడకు చెందిన సరోజిని పిల్లల్ని అమ్మి సొమ్ము చేసుకోవడమే బిజినెస్ గా పెట్టుకుంది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ పై కేసులున్నాయన్నారు ఏపీ పోలీసులు. బలగం సరోజిని అనే ఈమె అంతకుముందు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్లో చైల్డ్ ట్రాఫికింగ్ అఫెన్సెస్లో ఉంది. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తా ఉంది. 4 పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసినట్టు తెలుస్తా ఉంది. ₹1,00,000 చొప్పున శిశువును కొని 4 లక్షల వరకు విక్రయించేవారని విజయవాడ పోలీసులు గతంలో తేల్చారు. 24లో ట్రైన్లో అరెస్ట్ అయ్యి హైదరాబాద్ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 7 మంది పిల్లల్ని చూశారు. అందుకే షీఈస్ ఫిట్ ఫర్ పీడియాట్. అందుకే మేము ఒక డెసిషన్ తీసుకున్నాము. షీఈస్ ఫిట్ ఫర్ పీడియాట్. ఆల్రెడీ ఒక 2 అఫెన్సెస్ చేసిన తర్వాత మళ్ళీ 3 అఫెన్స్ చేసింది. 3 అఫెన్స్ చేసింది వెరీ హీనస్ క్రైమ్. సో ఈమెను ఇప్పుడు అరెస్ట్ చేయడం జరుగుతుంది. పీడియాట్ కూడా ప్రపోజల్స్ కూడా మూవ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 2.5 lakhsకి ఫిమేల్ చైల్డ్ని, అదేవిధంగా 4.5 lakhsకి మేల్ చైల్డ్ని కొని ఇక్కడ ఒక 50,000 1 lakh ఎక్స్ట్రా అడిషనల్గా వేసుకొని అమ్మేస్తుంటారు. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళని కొద్దిగా ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతుంటారు. మహిళ యుండి మరో అమ్మకు కడుపు కోత పెడుతోన్న సరోజ ఎందుకు ఈ దందాను చేపట్టింది? పాపిష్టి డబ్బు కోసం సరోజతో చేతులు కలిపిన వాళ్ళు ఇంకెందరు? జైల్లో చిప్పకూడు తిన్నా సరే సరోజిని అండ్ గ్యాంగ్ మళ్లీ శిశు విక్రయాలకు బరితెగించడం కలకలం రేపుతోంది. లాభసాటి వ్యాపారమనే ఇంత బరితెగింపా, లేదంటే ఈ ముఠాను అంతగా సపోర్ట్ చేసే మరో మాఫియా ఉందా? జస్ట్ బోర్న్ బేబీస్ ను చాక్లెట్లలా అమ్మకానికి పెడుతున్నారంటే ఈ తెగింపు వెనక మరో నెట్వర్క్ ఉందా? ఆస్పత్రుల్లో ఇలాంటి దొంగలు, ఫర్టిలిటీ సెంటర్ల లింకులున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరోజిని ఫ్రమ్ బెజవాడ శిశు విక్రయాలను ఓ గ్యారేజీలా నిర్వహిస్తోన్న మాయలేడి. పిల్లల్లేని దంపతులే ఈ ముఠా టార్గెట్. అమ్మాయి కావాలా, అబ్బాయి కావాలా? రాయబారం మొదలు పెడతారు. పండంటి బిడ్డను తెచ్చిస్తాం, కాకపోతే ఖర్చుకు వెనకాడద్దంటారు. అబ్బాయికో రేటు, అమ్మాయి కావాలంటే మరో రేటు ఫిక్స్ చేస్తారు. 3వ కంటికి తెలియకుండా డీల్ జరిగిపోతుందని నమ్మిస్తారు. వీళ్ల మాటలు నమ్మి ట్రాప్లో పడ్డారంటే పిల్లల్లేని లోటు తీరడం మాటేమో గాని చట్ట ప్రకారం కఠిన శిక్షలు తప్పవు. సో ఇలాంటి బూచాళ్ల మాటలు నమ్మద్దు. ఇలాంటి వాళ్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పిల్లలను దత్తత తీసుకోవాలంటే చట్టబద్ధమైన ప్రక్రియలున్నాయి. సంబంధిత అధికారులను సంప్రదిస్తే వారు వివరాలు అందిస్తారు. అంతేగాని పిల్లలపై మక్కువతో సరోజ లాంటి 420 బ్యాచ్ల మాటలను నమ్మద్దు.